గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్ భవన్ అధికారుల ఫిర్యాదు. దావోస్ లో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం. బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్వచ్ఛ అభియాన్, ఆలయ పరిసరాల్ని ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నాలుగో జాబితాపై వైసీపీ దృష్టి, ఇవాళ్టి నుంచి కసరత్తు చేయనున్న సీఎం జగన్. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల కోసం పనిచేశారు. తెలంగాణ దళం బలం మనమేనంటూ కేటీఆర్ ట్వీట్. బెజవాడ వైసీపీకి మరో షాక్, టీడీపీలోకి వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు భవకుమార్. ఎర్రగొండపాలెంలో ఫ్లెక్సీల కలకలం, వైసీపీ ఇన్ఛార్జ్ ఫ్లెక్సీల చించివేత. జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాసం, అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్స్. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు, ఎఫ్ఐఆర్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరు నమోదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వాటాలపై కేంద్ర జలశక్తి ఫోకస్, కేంద్ర జలశక్తి కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం. RRR భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్, 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. బడ్జెట్పై సమీక్షలు జరిపేందుకు సిద్దమవుతోన్న తెలంగాణ ప్రభుత్వం, రేపటి నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్పై కసరత్తు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం, కేసు ఏసీబీకి బదిలీ, గొర్రెల పంపిణీ, నిధుల మళ్లింపుల్లో ఉన్నతాధికారులపై ఆరోపణలు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ, పండుగకు ఊరెళ్లి తిరిగొస్తున్న జనం. ఏపీలో అంగన్వాడీల సమ్మె ఉధృతం, విజయవాడ ధర్నా చౌక్లో నిరవధిక దీక్షలు. అనకాపల్లి జిల్లాలో బయటపడిన సొరంగం, నిధి ఉండొచ్చని జోరుగా ప్రచారం. శ్రీకాకుళం టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో చెలరేగిన మంటలు, విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. నెల్లూరు జిల్లాలో కాళేశ్వర స్వామి దేవస్థానంలో దోపిడీ, 2 హుండీల్లో డబ్బు, అమ్మవారి బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు. కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ, త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. రాహుల్ గాంధీ జోడో న్యాయ యాత్ర, 4వ రోజు కొనసాగుతున్న యాత్ర. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల లేఖల కలకలం, అదుపులో ఉన్న ఆదివాసులను వదిలిపెట్టాలని పోలీసులకు వార్నింగ్.